ఉమ్ములు కొండటి రావాలమ్మా రావాలి. నవ్వించడం భోగం, నవ్వకపోవడం రోగం. నేను ఇందాక చెప్పినట్లుగా నవ్వు అనేది 4 విధాల చేటు అనేది బ్రతుకుతున్నాం మనం. ఆ స్ట్రెస్ను పోగొట్టే ఏకైక అయినటువంటి నగ్న సత్యం. అలాంటి నవ్వుకు దూరమైపోతున్నాం. ఒక్కసారి ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే సెల్ ఫోన్ టెక్నాలజీ వస్తుంది, ఈ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని చెప్పిన వ్యక్తి మీ అందరికీ ఆ సంగతి తెలియదు నీకు. చక్కగా పోలీస్ సిబ్బంది వారి విజ్ఞప్తి, నదులు ఎక్కువగా ఉండండి. భారతదేశం దాటి వారు నదులకు వెళ్ళవద్దు. చిన్నపిల్లలు చూసిన వారు తమ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకొని తీసుకురావాలన్నా గాలి పటాలు బాగా నిర్మిస్తున్నారండి. పిల్లలు చూసుకోకుండా అడవులుగా పరిగెత్తకండి. ఒకరు ఫోన్ వెనక్కి పెట్టాడు. పట్టుకోమ్మాయి చేసి పట్టుకో అంటే రండి ఒక 10 నిమిషాలు మా వాళ్ళతో. ఒక కామెడీ స్కిట్, ప్రపంచ స్కిట్, మంచి పేరు తీసుకొచ్చిన స్కిట్. ఏం మేడం, ఈ పోలీస్ శాఖలో ఉద్యోగం వస్తుంది అంటే ఒక రిటర్న్ టెస్ట్ పాస్, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జనాభా లోపలికి వెళ్ళున్నారు సార్. మీ ఫోన్ లో చెకింగ్ వస్తున్నారండి. లోపలికి వెళ్ళిన జనాభాని బయటకు తీసుకురావాలని కూడా తెలియజేస్తున్నాం సార్. కోసం మీ అందరి కోసం ఇంకా రాలేదు. బ్యాంకు పంపించాను, చెక్ చేసుకున్నాను, ఇంకా రాలేదు. నమస్కారం సార్. నమస్తే. ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? ఏ కంపెనీ? మురిగిపోయిన కంపెనీకి. బాబు ఇది మురిగిపోయిన కంపెనీ కాదు, మురుగప్ప అండ్ కో కంపెనీ. ఎవరు సార్ బయట బోర్డు రాసిందే? వాడు బాగా రాశాడే. మీ పెద్దనాన్న పేరు? పద్మభూషణ్. మీ నాన్నగారి పేరు? పద్మభూషణ్. మీ అమ్మ పద్మశ్రీ కాదు, రాజేష్. కాదురా మొత్తం
మీకు సహాయాన్ని మా సంస్థలో ఉన్న దాదాపు 40 మంది Thank you.